అందరికీ నమస్కారం అండి. 164వ టీసీఏ నెల నెలా తెలుగు వెన్నెలకు స్వాగతం. ఇవాల్టి మన అతిథి శ్రీ ఎల్లపు ముకుందరామరావు గారు. ప్రముఖ కవి, అనువాదకులు. వారి గురించినటువంటి విశేషాలు కొన్ని చెప్తానండి. వారి రచనలు 'వలసపోయిన మందహాసం', 'మరో మజిలీకి ముందు', 'ఎవరున్నా లేకున్నా', 'నాకు తెలియని నేనెవరో', ఇలాగా ఇవన్నీ కవిత్వం అండి, కవిత్వ పుస్తకాలు. అలాగే అనువాదాలు 'అదే ఆకాశం', 'అదే గాలి', 'అదే నేల', 'అదే కాంతి', 'అదే నీరు', శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, తర్వాత చర్యాపదాలు, మిణుగురులు, ఇలాగా అనేక 15 పుస్తకాల వరకు వారు అనువాదాలు చేశారండి. తర్వాత వారు అప్రతిహతంగా రాస్తూనే ఉన్నారు ఇప్పటిదాకాను. కవిత్వం కవిత్వమో లేకపోతే అనువాదం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వారు. వారిని ఇవాళ వారి సాహితీ ప్రయాణం గురించి మనకు చెప్పమని వారిని అభ్యర్థిస్తున్నానండి. రామారావు గారు, స్వాగతం. వేదిక మీది. అందరికీ నమస్కారం. నేను వక్తని కాదు, ముందుగానే చెప్పుకుంటున్నాను. అంచేత పైగా ఒక ఆర్డర్లో చెప్పడం కష్టం కాబట్టి చాలా వరకు నేను రాసి తెచ్చుకున్నాను. అదే చదివి వినిపిస్తాను, మీకు ఇబ్బంది లేకపోతే. అలాగేనండి. నా సాహితీ ప్రయాణం కోసం నా జ్ఞాపకాలని ఎదుర్కొంటే ఎన్ని బయటకు వస్తాయో, ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయో నాకు కూడా తెలియదు. ఇప్పటికే చాలా విషయాలు మర్చిపోయే వయస్సులోనూ మర్చిపోతున్న క్రమంలోనూ ఉన్నాను కాబట్టి గుర్తున్నవేవో చెప్పేందుకు మాత్రం ప్రయత్నం చేస్తాను. సాహిత్యం నాకు ఇంటా వంట లేని ప్రక్రియ. నేను చదువుకుంటున్న క్రమంలో నాకు దొరికిన గురువులు, స్నేహితులు, బంధువులు నాకు సాహిత్య మార్గాన్ని చూపించారు. అందులో ముఖ్యంగా మా తాతయ్యని ముందుగా స్మరించుకోవాలి. ఖరగ్పూర్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. బుర్రకథలు, హరికథలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వగైరా. వాటన్నిటికీ మా తాతయ్యకు చేతికర్రలా నన్ను తీసుకుపోయేవారు. అది నా మీద బలమైన ముద్ర వేశాయి. అప్పట్లో పాఠశాలలో ప్రతి ఏడాది ఒక వార్షిక పత్రిక వెలువడేది. అందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి యాజమాన్య సభ్యులు ఇలా అందరూ ఏదో ఒకటి రాసేవారు. కొందరు గురువులు విద్యార్థుల నుండి సూచనలు, సలహాలతో వారికే తెలియని వారిలోని మరో కోణాలని ఆవిష్కరించేవారు. అలా నాకు ఒక సంస్కృత ఉపాధ్యాయుడు మంకాల శ్రీపతి గారి మూలంగా రాయడం, ఇతర ఆసక్తికర పుస్తకాలు చదువుకోవడం ఒక అభిరుచిగా మారింది. నేను పుట్టి పెరిగిన ఖరగ్పూర్లో ఉన్న గ్రంథాలయాలు అతి తక్కువ. అది రైల్వేలో పనిచేస్తున్న వారి కోసం ఉన్నవి. అందులో సభ్యత్వం కోసం నాకు నేనుగా ప్రయత్నించే స్థాయిలో అప్పట్లో నేను లేను. అయితే వలసకు బావగారైన ఒక బంధువుకు సాహిత్యం పట్ల విపరీతమైన అభిమానం. చలం, కొడవటిగంటి, శ్రీ గోపీచంద్ లాంటి వారి రచనల్ని గ్రంథాలయం నుండి ఆయన తెచ్చుకున్న ప్రతిసారి నాకు కొన్నాళ్ళ కోసం ఇచ్చేవారు. అదిగో అలా సాహిత్య లోకంలోకి నా రంగ ప్రవేశం జరిగింది. ఒక మారు వాటి రుచి చూసాక నాకు నేనుగా కూడా అక్కడి నుంచి అక్కడ పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మా స్కూల్లో 8వ తరగతి వరకు మాత్రమే తెలుగు ఒక పాఠ్య పుస్తకంగా ఉండేది. ఆ తర్వాత అంతా ఆంగ్ల బోధనలోనే నా చదువు కొనసాగింది. నాకు తెలుగును బోధించిన గురువుల మూలంగానో, నాకు తెలుగు పట్ల ఉన్న ఆసక్తి మూలంగానో, లేక ఖరగ్పూర్లో ఇంటా బయట తెలుగు వ్యవహారిక భాషగా కొనసాగడం మూలానో ఈ మాత్రమైన తెలుగు నాకు అబ్బింది అనుకుంటున్నాను. ఈలోగా సాహిత్యంలో ఆసక్తి, అభిరుచి ఉన్న కొందరు మిత్రులు సైతం నాకు తోడయ్యారు. నెమ్మదిగా ముద్దంశెట్టి హనుమంతరావు, ఎన్ఆర్ నంది, గండికోట బ్రహ్మాజీరావు,
వాసిష్ఠ, వజ్రపాణి, కొప్పిలి జానకిరాం పట్నాయక్ మొదలైన అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన కొందరు రచయితల పరిచయం కూడా నాకు తోడైంది. కొప్పిలి జానకిరాం పట్నాయక్ గారు నేను రాసే వాటిని చూడటమే కాకుండా అనేక సూచనలు చేసేవారు. నా భాషలో లోపాలను సైతం సరిచేసేవారు. అప్పట్లో నేను చిన్న చిన్న కథలు రాసేవాడిని. చిత్రగుప్త లాంటి పత్రికలో ముఖ చిత్ర కథానికి కూడా నాది వచ్చింది. అపరాధ పరిశోధన, జోకర్ లాంటి పత్రికలో తరచు నా కథలు వచ్చేవి. నాకున్న చిత్రలేఖన ఆసక్తితో కొన్ని చిత్రాలు గీసేవాడిని. కుట్టుకుందుకు, అల్లికకు పనికొచ్చే డిజైన్స్ వేసినవి ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడేవి. నేను మెట్రిక్ పాస్ అయ్యే వరకు సాగిన నా సాహిత్య ప్రయాణం అది. ఖరగ్పూర్ కాలేజీ అంతా బెంగాలీ వాతావరణం. వచ్చి రాని బెంగాలీతో మొదలెట్టి హాయిగా వారితో కలిసిపోయే రీతిలో మాట్లాడటం వరకు వెళ్ళగలిగాను. అక్కడే బెంగాలీ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఏర్పడ్డ సాహిత్య మిత్రులతో సెలవు దినాల్లో కలిసి తెలుగు తల్లి పేరున ఒక త్రైమాస లిఖిత పత్రికకు శ్రీకారం చుట్టాను. నా దస్తూరి బాగుంటుందని అందరూ నిర్ణయించడంతో ఆ పత్రికలోని అన్ని రచనలను నేనే ఒక పద్ధతిలో రాసి పుస్తక రూపంలో తీసుకొచ్చి వాటికి ముఖ చిత్రం, మధ్య మధ్యలో మరిన్ని చిత్రాలు సమకూర్చి అందంగా తీసుకొచ్చేవాళ్ళం. ఆ పత్రిక మొదటి సంచిక శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారు ఆవిష్కరించారు. అందమైన హారాన్ని చూసి అందరం ఆనందిస్తాం. అందులోని రకరకాలైన పూలను, సుగంధాలను, వాటిని ఒక చోట కలిపి ఉంచిన దారాన్ని మర్చిపోతాం. ఈ పుస్తకం అలాంటి అందమైన సాహిత్య మణిహారం అని ఆయన అన్న మాటలు ఇప్పటికీ నాకు ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ సభకు అక్కడ ముఖ్యులైన సాహిత్యకారులంతా హాజరయ్యారు, ఆనందించారు. ఒక 5-6 పత్రికల వరకు వచ్చాక అనేక కారణాల మూలంగా ఆ పత్రిక ఆగిపోయింది. ఆ పత్రికలను తీసుకుపోయిన మిత్రులు ఇవ్వని లేదా అడిగినా వారి దగ్గర లేదన్న సమాచారం మూలంగా ఒక అందమైన జ్ఞాపికగా దాచుకోవాల్సింది నాకు దొరకకుండా నా దగ్గర ఒక్కటైనా లేకుండా పోయింది. నా డిగ్రీ పూర్తయ్యే వరకు ఏవో చిన్న చిన్న రచనలతోనో లేదా సాహిత్య పత్రికలు తెప్పించుకుంటూ చదువుకోవటంతోనో గడిచిపోయింది. ఆ సమయంలోనే హైదరాబాద్లో జరిగిన 4వ తెలుగు ప్రపంచ మహాసభలకు హాజరై ప్రవాసాంధ్రుల పక్షాన మాట్లాడాను. ఆ వేదిక మీద మునిమాణిక్యం నరసింహరావు గారు ఉండటం నేను మహదానందపడిన క్షణం. ఆ సభల్లోనే మొదటిసారి పివి నరసింహరావు గారు, నారాయణ రెడ్డి గారు, శేషేంద్ర శర్మ గారు, బోయి భీమన్న గారు, వరవర్రావు గారు, ఆనందరామం గారు లాంటి ఎందరో గొప్ప రచయితల్ని మొదటిసారి దగ్గరగా చూసే భాగ్యం కలిగింది. అప్పటి వరకు పరిచయం లేని ఎందరో కొత్త సాహిత్య మిత్రులను అక్కడ కలుసుకోవడం నా సాహిత్య యాత్రకు మరింత బలాన్ని ఇచ్చింది. సాగర్ విశ్వవిద్యాలయంలో ఉన్నన్నాళ్ళు సృజన లాంటి సాహిత్య పత్రికలు తెప్పించుకుని చదివేవాడిని. అక్కడ హిందీ, బెంగాలీ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. అక్కడ ఒక బెంగాలీ నాటకంలో ఒక పాత్ర పోషించే అవకాశం కూడా నాకు లభించింది. కానీ సాహిత్య పరంగా నేను రాతకు దూరం అయ్యాను. అది నేను హైదరాబాద్ రైల్వే ఉద్యోగంలో స్థిరపడే వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు అలానే కొనసాగింది. అయితే తీరిక దొరికినప్పుడు చదువుకునేవాడిని తప్ప రాయాలన్న తలంపు కూడా నాకు రాలేదు. హైదరాబాద్లోని హబ్సిగూడ మా ఇంటికి దగ్గరలో ప్రముఖ కథకుడు శ్రీపతి గారు ఉండేవారు. ఆయనతో పరిచయం అయ్యాక నా సాహిత్య పూర్వరంగం తెలుసుకుని ఏదైనా రాయొచ్చు కదా అని వెనకబడేవారు. ఆయన మూలంగా అనేక మంది కవులతోనూ సాహిత్యకారులతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారకా హోటల్లోని శివారెడ్డి గారు, వారి మిత్ర బృందంతో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. అలాగే నెల వెన్నెల సాహిత్య సమావేశాలు నిర్వహించే సివి కృష్ణారావు గారితో పరిచయం ఏర్పడ్డాక ఆ సమావేశాలకు నెల వెళ్ళి రావడం మూలన కవిత్వం వైపు నా మనస్సు మళ్ళింది. ఏవో కొన్ని సన్నివేశాల మీద కవితలు ఏవో రాస్తూ ఉండేవాడిని. అవేవి నాకు అంత తృప్తినిచ్చేవి కాదు. అక్కడ కవితలు చదువుతున్న కవులతో పోల్చుకుంటే నా కవితల సత్తా నాకే అర్థమైపోయేది. అయినా కవిత్వ మిత్రుల సహచర్యం మూలంగా దాన్ని నాదైన పద్ధతిలోనే అలా కొనసాగించాను.
ఈలోగా మా పెద్దమ్మాయి పెళ్లి జరిగింది. ఆమెను అత్తారింటికి పంపిస్తున్న క్రమంలో నేను అనుభవించిన బాధని నా అనుభవాలుగా రాసి ఉంచుకున్నాను. అంతకు ముందే మా పక్క వీధిలో ఉన్న చేకూరు రామారావు గారితో పరిచయం ఏర్పడటం మూలంగా ఒకరోజు మాటల సందర్భంలో నేను రాసి ఉంచుకున్న అనుభవాల కాగితం చూపించాను. ఆయన అది చదివి పెన్ను తీసుకొని అందులో ఉన్న పదాలతో దానికి వలసపోయిన మందహాసం అని పేరు పెట్టి ఇది మంచి కవిత అయిందని మెచ్చుకోవడమే కాక దాన్ని ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధానికి పంపించమని సూచించారు. ఆయన చెప్పినట్టే నేను ఆంధ్రప్రభకు పంపించిన 2 వారాల్లోనే అందమైన బొమ్మతో సహా దాన్ని వారు ప్రచురించారు. మొట్టమొదటిసారిగా నాకు ఈ కవితకు వచ్చిన అభినందనల మూలంగా నేను కవితలు ఇలా రాయొచ్చన్న ధైర్యం వచ్చింది. ఆ కవిత మీద చేరా గారు చేరాతల్లో రాశాక నా ఉత్సాహం మరింత రెట్టింపైంది. దాని దరిమిలా కవిత్వం పట్ల వ్యామోహం, శ్రద్ధ నాకు పెరిగాయి. అప్పట్లో సాహిత్యం మీద, ముఖ్యంగా కవిత్వం మీద వస్తున్న సాహిత్య వ్యాసాలు కూడా నాకు తోడ్పడ్డాయి. నా సాహిత్య మిత్రుల సన్నిహితుల వృత్తం పెరిగింది. వారితో సహవాసం సహజంగానే నాలోని సాహిత్య విపాసకు మరింత దోహదపడింది. నా కవిత్వంలో ఏదైనా క్లుప్తత ఉందంటే అది బహుశా చేరా గారికి చెందుతుంది. అలాగే నా కవితలకు శీర్షికలు అనేక మంది ప్రదానం చేసేవారు. అందులో చేరా గారితో సహా దాశరథి రంగాచార్య, సివి కృష్ణారావు, డివి సుబ్బారావు, సిద్ధార్థ లాంటి అనేకులు ఉన్నారు. అడపాదడపా నేను రాసినవి సుమారు 60-70 కవితలయ్యాక పుస్తకం వేస్తే బాగుంటుందన్న ఆలోచన చేరా గారే ఇచ్చారు. అది ఎలా చేయాలో ఏమో కూడా నాకు తెలియదని తెలిసి వారిచ్చిన సలహా మేరకే గోపి గారు, చేరా గారు ఆ పుస్తకంలో చేర్చదగ్గ కవితల్ని, వాటిని ఆ పుస్తకంలో ఉంచాల్సిన క్రమాన్ని సైతం నిర్ణయించారు. దానికి ముందు మాట గోపి గారు రాస్తే దాని వెనక మాటగా బ్లర్బ్ చేరా గారు రాశారు. నా మొదటి పుస్తకం పేరు సైతం వలసపోయిన మందహాసంగా స్థిరపరిచారు. 40 కవితలతో ఉన్న పుస్తకాన్ని సి నారాయణ రెడ్డి గారు 1997లో ఆవిష్కరించారు. ఆ సభలో రవిశంకర్ కూడా మాట్లాడారు ఆ పుస్తకం మీద. విడుదలయ్యాక సాహిత్య లోకం బాగానే స్వీకరించింది. సమీక్షలే కాదు, శ్రీ రమణ సుమనశ్రీ పురస్కారంతో పాటు ఏవికే గారు వార్తా సంపాదకీయాల్లో విశ్వాసాల ముకుందమాల వలసపైన మందహాసం పేరున సంపాదకీయం సైతం రాశారు. అది వారి సంపాదకీయాల గ్రంథంలో కూడా చేర్చుకున్నారు. నా మొదటి పుస్తకానికి వచ్చిన ప్రతిస్పందన, గుర్తింపు నన్ను ఆ రంగానికి కట్టిపడేసిందనే చెప్పుకోవాలి. నా రెండవ సంకలనం మరో మజిలీకి ముందు సమయానికి నేను రైల్వే రిజర్వేషన్ సాఫ్ట్వేర్లో తలమునకలై ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాస్ ప్రాంతాల్లో ఉండి తీరిక లేకుండా అనేక ఒత్తిళ్ల మధ్య గడుపుతున్న సమయం. అయినా దొరికిన ఆ కొద్ది సమయంలోనైనా ఆ సంకలనం తీర్చిదిద్దడంలో గడిచిపోయేది. 40 కవితల పుస్తకానికి ఇస్మాయిల్ గారు ముందు మాట రాసి మరింత ప్రోత్సహించారు. నారాయణ రెడ్డి గారి ఆ సంకలనాన్ని కూడా 2000లో ఆవిష్కరించారు. మా కొత్త రైల్వే రిజర్వేషన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ రూపొందించడంలో ముఖ్య భూమిక నిర్వహించాక, భారతదేశం అంతా దాన్ని అమలుపరిచాక, ఆంధ్రప్రదేశ్ అన్ని రైల్వే స్టేషన్స్లోని టెర్మినల్స్లో ఏర్పాటు చేసిన పోయిట్ ప్యాసింజర్ ఆపరేటెడ్ ఇంక్వైరీ టెర్మినల్స్ని రూపకల్పన చేయడం, వాటి వినియోగం ఎక్కడ చూసినా ఇప్పటికీ నాకు అమితానందం కలిగిస్తున్న మరొక అంశం. ఆ తర్వాత బెంగళూరులో హెచ్పి మల్టీనేషనల్ కంపెనీలోకి 2000 సంవత్సరంలో చేరాక ఉద్యోగ నిమిత్తం వివిధ దేశాలకు వెళ్ళాల్సి రావడం, ఏడాది పాటు న్యూయార్క్లో ఉండాల్సి రావడం నాకు మరో విధంగా ఉపయోగపడింది. అడపాదడపా అక్కడ కవితలు రాస్తున్నా అక్కడ ఉన్న గ్రంథాలయాల్లో ఎక్కువ కాలం గడిపేవాడిని. అక్కడే నాకు దేశాల కవితను చదువుకునే వెసులుబాటు వారాంతంలో పూర్తిగా దొరికేది. అక్కడే నాకు కవిమిత్రుడు యదుకుల భూషణ్తో సాన్నిహిత్యం ఎక్కువైంది. అప్పటికే అతను కవిత్వం, కథలు, వ్యాసాలు, అనువాదాలు సైతం చేసిన వాడే కాకుండా విస్తృతంగా చదువుకున్నవాడు. తాను చదువుకున్నది ఇతరులతో పంచుకునేవాడు కూడా. అక్కడే నాకు అనువాదాల మీద బీజం పడింది.
అక్కడ ఉండగానే 30 కవితలు నా మూడవ కవిత సంకలనం ఎవరున్నా లేకున్నా తయారు చేయగలిగాను. ఆ సంకలనాన్ని బెంగళూరులో తంగిరాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో 2004లో పట్టాభి గారు ఆవిష్కరించి మాట్లాడారు. అది నాకు ఒక మర్చిపోలేని సంఘటన. అక్కడే నా మొదటి 2 సంకలనాల్లోని ఎన్నుకున్న 70 కవితలతో జోలద రాసి చంద్రశేఖర్ రెడ్డి కన్నడంలో అనువాదం చేసిన వలసహోద మందహాస సంకలనాన్ని కన్నడ ప్రముఖ కవి జిఎస్ శివరుద్రప్ప గారు 2005లో ఆవిష్కరించారు. బెంగళూరులో ఉండగా సాహిత్య కార్యక్రమాలకు తంగిరాల సుబ్బారావు, నిడమర్తి రాజేశ్వరరావు గారు వేదికగా ఉండేవారు. దివాకర్ల రాజేశ్వరి, అంబికానంద్, వాసుగా ప్రముఖుడైన కవి న్యాయపతి శ్రీనివాస్, శ్రీమతి శివరాజ సుబ్బలక్ష్మి గారు లాంటి వారందరూ పరిచయం అయ్యారు. ఆ పరిచయాలు నా కవిత పిపాసాన్ని మరింత పెంచాయి. బెంగళూరులో ఉద్యోగ విరమణ తర్వాత 2006లో మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చాక 2008 నాటికి 46 కవితలు నా 4వ సంకలనం నాకు తెలియని నేను ఎవరో నారాయణ రెడ్డి గారి ఆవిష్కరణలో విడుదలైంది. 2009లో నిశ్శబ్దం నీడల్లో నా 40 కవితల 5వ సంకలనం వచ్చింది. నా మొదటి అనువాద సంకలనం 23 దేశాల అనేక దేశాల అనువాద కవిత్వం అదే ఆకాశం పేరున 2023లో వచ్చింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉండగా వివిధ సందర్భాల్లో ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. వారాంతాల్లో ఆయా దేశాల్లోని గ్రంథాలయాల్లో గడిపేవాడిని. అప్పుడు నాకు నచ్చిన కవితలను అక్కడే ఎక్కువ భాగం అనువాదం చేశాను. అవి మిత్రులకు ఎంతగానో నచ్చాయి. ఆ ప్రేరణతో 8వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఉన్న 52 మంది సూఫీ కవుల పరిచయం కవితలతో శతాబ్దాల సూఫీ కవిత్వం 2011లో తీసుకురాగలిగింది. దాన్ని సాహిత్య లోకంతో పాటు సామాన్య పాఠకులు సైతం ఆదరించారు. అది ఇప్పటికి 3 ముద్రణలకు నోచుకుంది. నిజానికి సూఫీ కవిత్వం ఎన్నాళ్ళుగానో నన్ను వెన్నాడుతూ వస్తోంది. అయితే ఏది చదవాలన్నా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్వాపరాలతో చదువుకోవడం నాకు ఇష్టం. అవేవి తెలుసుకోకుండా ఆ కవిత్వం నాకు చాలా లోటుగా వెలితిగా అనిపిస్తుంది. ఏది పూర్తి చేయాలన్నా నాకు చివరి గడువులు ఏవి లేవు. కావున నా సంతృప్తి మేరకు చదువుకొని నాకు అర్థమైంది నాతోనే పోకుండా వాటిని గ్రంథస్థం చేస్తున్నాను. అవి నాకు ఆ తర్వాత కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. లేదంటే చదివినవన్నీ గుర్తుండిపోవు కదా. దేశెట్టి కేశవరావు గారు నా మొదటి 3 సంకలనాల్లోని ఎన్నుకున్న 40 కవితలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. అదే 2011లో ది స్మైల్ దట్ మైగ్రేటెడ్ అండ్ అదర్ పోయిమ్స్ గా ఢిల్లీ ఆథర్స్ ప్రెస్ వారు ప్రచురించారు. దానికి ముందు మాట ప్రముఖ కవి శ్రీ కె సచ్చిదానందన్ రాశారు. మొదటి 5 కవిత సంకలనాల్లోని 81 ఆత్మీయ అనుబంధాల కవితలతో మరో సంకలనం విడనిముడి 2013లో వచ్చింది. ప్రముఖ కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. నోబెల్ కవుల్ని అనువాదం చేయాలన్న ఆలోచన కొన్ని సంవత్సరాలుగా నన్ను తొలుస్తూనే ఉండింది. చేయగలనో లేదో అన్న అనుమానం అంతే ఎక్కువగా ఉండటంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. అయినా అందుకు అవసరమయ్యే సామాగ్రిని పోగేస్తూ పోయాను. వారిని చదువుతూ వారి విశేషాలని నచ్చిన కవితల్ని ఎప్పటికప్పుడు రాసుకుంటూ దాచుకుంటూ పాలపెట్ట సాహిత్య పాశుపత్రిక పెడుతున్న సందర్భంలో మిత్రుడు గుడుపాటి గారితో ఈ ఆలోచన చెప్పి ఒకరిద్దరు నోబెల్ కవుల అనువాదాలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని పాలపెట్ట మొదటి సంచిక ఫిబ్రవరి 2010లో ప్రచురణ మొదలుపెట్టి అదొక శీర్షికగా చేసి తతిమా 35 మందిని నెల నెలా పరిచయం చేసి నేనే చేస్తానని ప్రకటించి నా మీద నమ్మకంతో తప్పకుండా ఉపయోగపడుతుందన్న ఆశతో నన్ను ఆ ప్రేమలో బిగించి పెట్టారు గుడిపాటి. ఆ విధంగా ఆ ఆలోచన నాదైతే అమలు పరిచింది మాత్రం గుడిపాటి గారి. 2013లో వచ్చిన ఆ పుస్తకానికి వెల్చేరి నారాయణ గారు అద్భుతమైన ముందుబాటు రాయడం నన్ను అనువాద రంగంలో మరింత ముందుకు నడిపించింది. ఆ పుస్తకం శివారెడ్డి, రాళ్ళబండి కవితా ప్రసాద్, వాటేవి చినవీరభద్రుడు గారి లాంటి వారిని అందరినో అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
దాన్ని 2015లో అనువాద ప్రక్రియలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారం లభించింది. ఈ పుస్తకానికి ఏకే ప్రభాకర్, కేపీ అశోక్ కుమార్ సంపాదకులుగా ఉన్నారు. 2014లో నా సప్తతి సందర్భంగా ఆకాశయానం నా 7వ కవిత సంకలనం ప్రచురించబడింది. 42 కవితల ఆ సంకలనం నాకు 3 విధాల ఆనందాన్ని పరిచింది. మొదటిది, ఆ పుస్తకానికి ముఖ చిత్రం నాకు అత్యంత ఇష్టులైన ప్రముఖ రచయిత్రి, అద్భుత చిత్రకారిణి, ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారి సతీమణి శ్రీమతి శివరాజ్ సుబ్బలక్ష్మి గారి ముఖ చిత్రం వేయడం. రెండవది, తెలుగు సాహిత్య లోకం గర్వించదగ్గ కురువృద్ధులైన ఇద్దరు సాహితీవేత్తలు శ్రీ దాశరథి రంగాచారి గారు, శ్రీ అవంశ సోమసుందర్ గారులకు అంకితం ఇవ్వడం, అది వారి పుత్రుల్ని స్వీకరించడం. మూడవది, ఆ పుస్తక ఆవిష్కరణ అంపశయ్య నవీన్, లంకా శివరామకృష్ణ, శిఖామణి, నిఖిలేశ్వర్, అశ్విని కుమార్ లాంటి ఎందరో ఆత్మీయ బంధుమిత్రుల సమక్షంలో హుస్సేన్ సాగర్ లో బోట్ విహారం చేస్తూ ఆవిష్కరించుకోవడం. మిత్రుడు గుడిపాటి సలహా మేరకు నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతిలో ఎక్కువ భాగం ప్రచురించబడ్డ వ్యాసాలు 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు, 14 మంది నోబెల్ మహిళల మీద వ్యాస సంపుటి 2015లో వచ్చింది. అందులో ఒక్క వ్యాసం మాత్రం సాహిత్య పేజీలో వచ్చింది. ఈ పుస్తకాన్ని అస్మిత వారు ప్రచురించారు. మెస్సిమి సాహిత్య పత్రికలో ఆగస్టు 2012 నుండి ప్రపంచ దేశాల కవిత్వ వ్యాసాలు వరుసగా ప్రచురించబడ్డాయి. ఆ వ్యాసాలు 2016లో అదే గాలి ప్రపంచ దేశాల కవిత్వం నేపథ్యం పేరున పుస్తకంగా వచ్చింది. 130 దేశాలకు చెందిన 2000 మంది కవుల్ని ఈ గ్రంథం ద్వారా పరిచయం చేయగలిగాను. దాన్ని ఎంఎస్కో సంస్థ వారు ప్రచురించారు. 2016లో హ్యూస్టన్, అమెరికాలో వంగూరి చిట్టంరాజు గారు దాన్ని ఆవిష్కరించడమే కాకుండా యదుకుల భూషణ్ నెలకొల్పిన సిపి బ్రౌన్ పండిత పురస్కారంతో సత్కరించారు. 2017లో అదే గ్రంథానికి గంగిశెట్టి స్మారక మహాంధ్ర భారతి పురస్కారంతో శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు సన్మానించారు. ఈ గ్రంథానికి సంబంధించిన మరికొన్ని వివరాలు గంగిశెట్టి వారి ప్రచురించిన నా అనువాదాలలో ప్రస్తావించాను. ప్రముఖ ఒడియా కవి శ్రీ సీతాకాంత మహాపాత్ర గారు కోరిన మీదట జ్ఞానపీఠ సంస్థ వారు ప్రచురించిన వారి కావ్యం భారతవర్షం అనువాదం చేశాను. 2017లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో అది ఆవిష్కరించబడింది. దాన్ని జ్యోతి గ్రంథమాల వారు ప్రచురించారు. 2017లోనే నా 8వ కవిత సంకలనం 63 కవితలతో రాత్రి నదిలో ఒంటరిగా వచ్చింది. ఈ సంకలనానికి కూడా కవిత్వ అభిమానుల ఆదరాభిమానాలు లభించాయి. ఈ సంకలనం మీద మద్రాసు విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధక విద్యార్థి శ్రీ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎంపీలు కూడా చేశాడు. ఇవి కాక విశాలాంధ్ర, నవచేతన వారు ప్రచురించిన 2010లో దేశ దేశాల కప్పల కథలు, సూఫీ, జన్, ఇతర నీతి కథలతో 2015లో నిన్ను నువ్వు చూసుకునే అర్థం, ఈ 2 వార్త ఆదివారం అనుబంధంలో వరుసగా వచ్చినవి. నవ్వే వారపత్రిక, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో వరుసగా వచ్చిన వ్యాసాలు 2018లో వ్యక్తిత్వ వికాసం, ఆనంద మార్గాలు పుస్తకాలు సైతం వచ్చాయి. ఇవి కొన్ని సరదాగా రాస్తే, కొన్ని ఆయా సంపాదకులు కోరిన మీదట రాశాను. ఇలా చదువుకుంటూ వెళ్తే ఇబ్బంది ఏం లేదు కదా? ఇస్ ఇట్ ఓకే? మీ అందరినీ అడుగుతున్నాను. బాగుందండి. ఓకే. సైద్ధాంతిక, ఆధ్యాత్మిక, తాత్విక పరమైన విషయాలతో 10వ శతాబ్దపు చర్యా పదాలు పాలి, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, మైథిలి, సవరసేన భాషల్లో ఉన్నాయి. 700, 1400 నాటి బౌద్ధ రహస్య తాంత్రిక మార్మిక గీతాలైన పదాల్లో ఆయా భాషల కవిత్వ మౌలాలున్నాయి. ఆ పదాలు తత్వాల్లానే సాంకేతిక పదాలు. ఆ పదాల భాష ఒక విధమైన సాంధ్య భాష. ఉత్తర మహాయాన శాఖలోని బౌద్ధ సిద్ధాచార్యులు అప్పటి ఆయా భాషలో అపభ్రంశంలో రాసినవి.
బెంగాలీ, అస్సామీ, ఒడియా, మైథిలి లాంటి అనేక భాషల ప్రథమ కవిగా చెప్పుకునే 10వ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలైన చర్యాపదాల అనువాదం 2019లో పూర్తి చేసి ప్రచురించాను. ఎన్నాళ్ళుగానో ఈ చర్యాపదాలు ఏమిటి, ఎందుకు, దీన్ని అన్ని భాషల వారు వారి ప్రథమ కావ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నారు అన్నది నన్ను తొలిచేది. నేను భారతీయ భాషల కవిత్వం చదువుకుంటున్నప్పుడు కొద్ది కొద్దిగా ఆ రహస్యాలకు సమాధానం దొరుకుతూ వచ్చింది. అయితే ఆ కవిత్వం అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవని కూడా నాకు అవగాహన అయింది. అలా అని వాటిని వదలబుద్ధి కాలేదు. అందుకు చెందిన ఎంతమందిని సంప్రదించానో, దొరికిన గ్రంథాలన్నీ ఎన్ని చదివానో అవన్నీ నా ప్రయత్నానికి దోహదపడ్డాయి. అది పూర్తి చేయగలిగినప్పుడు నేను పొందిన ఆనందం ఎంతో మాటల్లో చెప్పలేను. ఇకపోతే 2019 చివర్లో వచ్చిన అదే నేల భారతీయ భాషల కవిత్వం నేపథ్యం విషయం కాస్త విస్తృతంగానే మాట్లాడాలని అనుకుంటున్నాను. వందలాది భారతీయ భాషల నుంచి దాదాపు 3,000 మంది కవుల్ని పరిచయం చేసి 700కు పైగా కవితల్ని ఈ గ్రంథంలో అనువాదం చేశాను. ఇతర భారతీయ భాషలో కవిత్వం ఎలా ఉంది, ఏమి జరుగుతోంది అన్న ఆసక్తితో పాటు వాటితో పరిచయం ఏర్పరచుకోవడం కూడా ఎంతవరకు సాధ్యపడుతుందో అన్న ఆందోళన కూడా నన్ను చాన్నాళ్ళుగా వేధిస్తూ వచ్చింది. పైగా చెప్పుకుందుకు మన భారతీయ భాషలే అయినా అవి చాలా వరకు నాకు తెలియని పరభాషలు. అందులోని ఏవి తెలుసుకోవాలన్నా నాకు తెలిసిన పరిమిత భాషలైన హిందీ, ఆంగ్లం, బెంగాలీ లాంటి భాషల్లోనే నేను పయనించాల్సి రావడం కొంతైనా నాకు తోడ్పడ్డాయి. మన దేశంలో మన భాష కాని సాహిత్యాన్ని అత్యధికం ఆంగ్ల మాధ్యమం ద్వారా అనువాదం చేసుకోగలుగుతున్నాం. అంతెందుకు మన ఇరుగు పొరుగు భాషల అనువాదాలైన ఆంగ్లమైన మరీ గిరి అయితే హిందీలో ఆశ్రయిస్తున్నాం. నిజానికి మన భాష అయినా మనకు తెలియకుండా మనం చేసుకుంటున్నది కూడా అనువాదమే. నిజానికి అనువాదం ఒక విధంగా మన జీవితంలో భాగం. మన దేశ కవిత్వం చదువుకుంటున్న క్రమంలోనే మధ్యయుగంలో భక్తి కవిత్వం, మహాయాన బౌద్ధుల చర్యాపదాలకు నాలో బీజాలు పడ్డాయి. అయితే అవి అనుకున్నంత సులువు కాదని, నా శక్తి సామర్థ్యాలు అందుకు సరిపోవన్న సందేహాలు నన్ను వెంటాడాయి. పట్టువదలని ప్రయత్నమే కదా నేర్చుకుందుకు పునాది అని భావించి ముందుకు సాగాను. చదవడం కూడా మనల్ని మనం వెతుక్కోవడమే కదా. మనకు ఏదైనా అందులో నచ్చింది ఉంటే అందులోని ఏదో మనల్ని అర్థం చేసుకుంటున్నట్టు, లేదా మన రహస్యాలు అదే తెలుసుకున్నట్టే అనిపించేది నాకు. దాని సత్ఫలితమే బహుశా అదే కాంతిగా 2022లో రూపుదిద్దుకుంది. నా పంచభూతాల నేపథ్యపు ఆలోచనకు పడ్డ 4వ అడుగు అది. ఇక అప్పటికి నా ఆలోచన కార్యరూపం దాలుస్తుందన్న నమ్మకం నాలో బలపడడం మొదలైంది. పంచభూతాల్లో మిగిలిన 5వది నీరుకు సంబంధించిందే కదా. నెల్లూరు నుండి వస్తున్న విశాలాక్షి పత్రికలో దాదాపు 8 ఏళ్లుగా పరిచయం చేసిన 100 మంది జాతీయ, అంతర్జాతీయ కవుల పరిచయాలు, అనువాదాలు అందుకు పనికొచ్చాయి. అదే నీరు పేరుతో దాన్ని తీసుకొస్తే నా కోరిక తీరుతుందేమోనన్న మిత్రులతో అన్నప్పుడు వారు దానికి మరింత బలాన్ని చేకూర్చారు. దాని ఫలితమే 5వ అడుగుగా అదే నీరు పుస్తకం 2023లో వచ్చింది. ఇవి వస్తున్న క్రమంలోనే అస్సామీ మియా కవిత్వం 2022లో, నాకు అత్యంత ఇష్టమైన బెంగాలీ బౌల్ కవిత్వం సైతం 2023లో పూర్తి చేయగలిగాను. నా అశీతి సందర్భంగా 2024లో రాత్రి వీస్తున్న గాలి కవిత్వం, ఆసక్తి, అభిరుచి వ్యాసాలు వచ్చాయి. 2017 తర్వాత రాసి ప్రచురించబడ్డ కవితలన్నీ రాత్రి వీస్తున్న గాలి పుస్తకంలో చేర్చాను. అలాగే నా అంతకు ముందరి పుస్తకాల్లో చేర్చలేని ఇతరత్ర ప్రచురించబడిన వ్యాసాలన్నీ ఈ ఆసక్తి పుస్తకంలో చేర్చగలిగాను. ఇవి కాక ఇటీవల 2025లో ప్రవాసంలో ప్రతిఘటన పేరున ప్రవాసంలో జీవిస్తున్న టిబెటనీల కవిత్వాన్ని అనువాదం చేసి తీసుకొచ్చాను. ఎన్నాళ్ళుగానో నాకు తెలియని నా మూలాలతో ముడిపడ్డ బ్రిటిష్ కాలం నాటి ఒప్పంద కార్మికుల చరిత్ర నేపథ్యంతో
అగమ్య గమ్యాల పేరున 2025లోనే తెచ్చిన పుస్తకం నాకు అత్యంత ఇష్టమైంది. నా హన్యతే పేరున ఒక బెంగాలీ నవల సాహిత్య అకాడమీకి సమర్పించాను. అది ఎప్పుడు పుస్తక రూపంలో వస్తుందో నాకు తెలియదు. ఇవి ఇప్పటి వరకు నేను చేసిన సాహిత్య ప్రయాణ విశేషాలు. ఇంకా ఎంత ప్రయాణం చేయగలనో నాకు తెలియదు. నా సాహిత్య ప్రయాణం నాకు 2 భాగాలుగా కనిపిస్తుంది. ఒకటి అనువాదాలు చేయకముందు, అనువాదాలు చేయడం మొదలుపెట్టాక. అనువాదాలు చేయకముందు కేవలం కవిత్వం, కథలకే పరిమితం అయితే, అనువాదం చేయడం మొదలైనాక నా స్వీయ కవిత్వంతో పాటు అనువాద కవిత్వం, వ్యాసాలు అందులో చేరాయి. ఒక విధంగా విస్తృతి పెరిగిందనే చెప్పుకోవాలి. ఈ 2 విభాగాల్లోనూ నా సాహిత్య జీవితం కొంతవరకు చెప్పాను. నేను చదవాలనుకున్నవి, చేయాలనుకున్నవి ఇప్పటి వరకు నా సంతృప్తి మేరకు చేయగలిగానన్న తృప్తి అయితే తప్పకుండా నాకు ఉంది. నేను ఇంకా చేయాలనుకున్నవి పూర్తి చేయడానికి నా జీవితం సరిపోతుందో లేదో నాకు తెలియదు. ఆ విషయానికి వస్తే బహుశా ఎవరికీ తెలియదు. ఈ నా ప్రయాణంలో నా తల్లిదండ్రులు ఆశీస్సులతో తోడు ఎందరో గురువులు, ఎందరో మిత్రులు, గురువులు లాంటి మిత్రులు, మిత్రులు లాంటి ఎన్నెన్నో పుస్తకాలు నాకు అడుగడుగునా సాయపడ్డాయి. వాటిని స్మరించుకోవడమే కాదు, శిరస్సు వంచి నా నమోకాలు చెప్పుకోవడం కూడా నా విధి. నా గురించి నేను సారాంశంగా చెప్పాలంటే, నేను అన్న నా కవితకు ఇస్తాను. శీర్షిక నేను. తీరాలు సముద్రాలు దాటొచ్చిన రక్తాన్ని, తీరాలు సముద్రాలు దాటొచ్చిన రక్తాన్ని, ప్రాంతాలు నదులు దాటిన శరీరాన్ని, రంగు మార్చని పువ్వుని, భాష రాని పాటని, పక్షుల ఆకాశ భాషని, నవ్వుతూ ఏడుస్తూ సాగిపోతున్న మేఘాన్ని, చేతులు చాచి ఆహ్వానిస్తున్న ఆకాశాన్ని, నచ్చిన సుగంధాన్ని పంచుతున్న గాలిని, కాంతిలో కళ్ళు నింపుకుంటున్న దీపాన్ని, మార్గదర్శకుల నీడని, ఆకుల కన్నీరు కారుస్తున్న చెట్టుని, రాస్తూ చెరిపేస్తున్న వర్షాన్ని, సముద్రం తల్లి తండ్రికి చేరువవుతున్న నదిని, సముద్రం తల్లి తండ్రికి చేరువవుతున్న నదిని, అది నేను. 164వ నెల నెల తెలుగు వెన్నెలకు ఆహ్వానించిన తెలుగు వెన్నెల బృందం సభ్యులకు, మరీ ముఖ్యంగా వానకు తడిసిన పువ్వొకటి కవిత్వంతో అందరినీ ఆకట్టుకున్న పాలపట్టి ఇంద్రానికి అనేక ధన్యవాదాలు. ఇంతటితో నేను చెప్పాలనుకున్నది ముగిస్తున్నాను. మీకు ఇబ్బంది కలిగించుంటే క్షమించాలి.